దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను పరిశుద్ధపరిచి దీవించునుగాక. పరమగీతం 4వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టు ఉన్నవి, నీ జిహ్వ కింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. సొలొమోను షూలమితిని ఉద్దేశించి ఆమె పెదవులను గురించి, ఆమె నాలుకను గూర్చి, ఆమె ధరించిన వస్త్రాల యొక్క సువాసనను గూర్చి కొనియాడుచున్నట్లుగా, వర్ణించుచున్నట్లుగా మనం ఈ లేఖనంలో చదువుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవము కలిగినటువంటి సంఘాన్ని, పరిశుద్ధమైన సంఘాన్ని, నిర్దోషమైన సంఘాన్ని, ఆయన శరీరం అనే సంఘాన్ని ప్రేమించి, ఆ సంఘం కూడా యేసు రక్తధారలలో కడగబడి పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమ కలిగిన సంఘంగా, మచ్చలేని సంఘంగా నడిపించబడుతున్నటువంటి పరిశుద్ధుల సమూహాన్ని చూచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఒక్కొక్కరిని ఉద్దేశించి ఈ రీతిగా మాట్లాడాలి. ఏమని అని అంటే, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనె తుట్టువలే తేనెను చిందించుచు ఉన్నవి, తేనెను విరజిమ్ముతూ ఉన్నవి. నీ పెదాల మీద తేనె కుమ్మరించబడి, తేనె పొయ్యబడి, తేనెతో నీ పెదవులు తడపబడి, మధురాతి మధురంగా, చాలా తీయగా నీ పెదవులు మార్చబడ్డాయి. అంత మాత్రమే కాదు, నీ నాలుక, నీ జిహ్వ అనగా నాలుక క్రింద మధుక్షీరములు ఉన్నవి, మధుక్షీరములు ఉన్నవి. మధు అంటే తేనె, క్షీరములు అంటే పాలు. మధు అంటే తేనె, క్షీరము అంటే పాలు. నీ నాలుక క్రింది భాగములో, నీ హృదయపు అంతరంగములో మధురాతి మధురమైనటువంటి తేనె నీ పెదాల కింద ఉన్నది. నీ పెదాల కింద తెల్లని నిర్మలమైనటువంటి పాలు, శుద్ధమైనటువంటి పాలు నీ పెదాల కింద ఉన్నవి. నీవు ధరించినటువంటి వస్త్రాలు లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి సుగంధ వృక్షాల యొక్క సువాసన వలె ప్రసిద్ధి చెంది, చాలా పరిమళంగా, సువాసన భరితంగా, కమ్మని వాసనలు ఇచ్చుచున్నవి. నీ వస్త్రముల వాసన చాలా సుగంధ సంభారముతో నింపబడి ఉన్నది అని పెదాలను గురించి, నాలుకను గురించి, ధరించినటువంటి వస్త్రాలను గురించి చక్కగా కొనియాడి ప్రశంసించినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుకున్నాం. రక్షణ పొంది దేవుని సన్నిధికి వచ్చుచున్నటువంటి మనమంతా కూడా, విశ్వాస యాత్రలో ప్రయాణం చేయుచున్నటువంటి మనమంతా కూడా, భక్తి మార్గములో ముక్తి కోసం యాత్ర చేయుచున్నటువంటి మనమంతా కూడా మన ప్రాణేశ్వరుడైనటువంటి ప్రభువుని
సంతోషపెట్టేటట్లుగా, ఆయనకు యుక్తమైనటువంటి ఆరాధన అర్పించేవారముగా, ఆయన కన్నుల ఎదుట యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించువారముగా ఉండాలి అని అంటే మనలో ఒక్కొక్కరి పెదాలు ఎలా ఉండాలి, మనలో ఒక్కొక్కరి నాలుక క్రింద ఏమి కలిగి మనం జీవించాలి, వస్త్రాలు ఏ శ్వాసన కలిగి ప్రశస్తమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వస్త్రాలుగా మార్చబడాలి అనే వివరాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. పెదవులు తేనె తుట్టెవలే తేనెను చిందించుచున్నవి అని బైబిల్ చెప్తుంది కదా. తేనె తుట్టె నుండి వచ్చే తేనె చాలా స్వచ్ఛమైందిగా ఉంటుంది, సహజ సిద్ధమైందిగా ఉంటుంది, చాలా మధురమైందిగా ఉంటుంది. మార్కెట్లో రోడ్ల ప్రక్కన గిరిజన ప్రాంతాలలో అమ్మే తేనె కల్తీ తేనెది. అది స్వచ్ఛమైంది కాదు, అది సహజమైంది కాదు, అది మధురమైనటువంటిది కాదు. కొంత మధురంగా ఉంటుంది కానీ వాస్తవికమైనటువంటి రుచి, కమ్మదనం దానిలో ఉండదు. కానీ డైరెక్ట్గా తేనె తుట్టి నుండి వచ్చినటువంటి తేనె ఎంత స్వచ్ఛమైందిగా, సహజమైందిగా, మధురమైందిగా ఉంటుందో, దేవుని పిల్లల పెదవుల ద్వారము నుండి వచ్చే మాటలు కూడా అంత స్వచ్ఛమైనవిగా ఉండాలి, అంత సహజ సిద్ధమైనవిగా ఉండాలి, అంత న్యాచురల్గా ఉండాలి, అంత మధురముగా, వినసొంపుగా, దీవెనకరంగా ఉండాలి. మన నోటి మాటలు కృపతో, సత్యముతో, ప్రేమతో, దయతో, యథార్థతతో, మధురముతో నిండి ఉండాలి. విరిగిన మనసు కలిగినటువంటి వారిని ఓదార్చేటట్లుగా, బలహీనులను బలపరిచేటట్లుగా, గాయపరచబడిన వారిని స్వస్థపరిచేటట్లుగా, వినుచున్న వారికి మేలు, క్షేమము, దీవెన కలిగేటట్లుగా మన నోటి మాటలు ఉండాలి. అంతేగాని మన నోట నుండి ఎటువంటి దుర్భాష రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, అపవిత్రమైన ఒట్టి మాటలు రాకూడదు, గాయపరిచే కత్తిపోటు లాంటి మాటలు మన నోట రాకూడదు. మన జీవితకాలం అంతా దేవుడు మనల్ని చూచి సంబరపడాలి, ఆనందించాలి, మన వైపు తిరిగి మనలను అత్యధికంగా ఆశీర్వదించాలి. సదాకాలం ఆయన సన్నిధిలో స్థిరపరిచి ఆయనతో సహవాసం చేసే ధన్యతను మనకు ప్రసాదించాలంటే మన పెదవుల మీద తేనెలు ఒలుగుచున్నట్లుగా ఉండాలి. మన పెదాలన్నీ తేనెతో నింపబడినట్లుగా, తేనెతో తడపబడినట్లుగా, తేనె పూసినట్లుగా ఉండాలి. అలాంటి మధురమైనటువంటి మాటలు, మంచి మాటలు, వినేవారికి మేలు కలిగేటట్లుగా, క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా, అనుకూలమైనటువంటి మాటలు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, ప్రయోజనకరమైనటువంటి మాటలు మన నోట రావాలి. క్రీస్తు తన ప్రజల మాటలలో పరిశుద్ధత, కృప, ప్రేమ, సత్యము చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆగి ఆలోచించండి. రక్షణ పొంది
సంఘములో చేర్చబడి విశ్వాస యాత్రలో ప్రయాణం చేయుచున్న మనం మన పెదవులలో నుండి ఏ విధమైనటువంటి మాటలు పలుకుతున్నాం? కపటమైన మాటలు, కుటిలమైన మాటలు, కత్తిపోటు లాంటి మాటలా, లేకపోతే కమ్మని మాటలు, మధురమైనటువంటి మాటలు, ప్రయోజనకరమైనటువంటి మాటలు మనం పలుకుతున్నామా అనేది మనం ఆగి ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్పే చక్కని మాట, నీ నాలుక క్రింద, నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ జిహ్వ క్రింద మధుక్షీరములు కలవు. రక్షించబడిన దేవుని పిల్లల పెదాల క్రింద తేనె వంటి మధురమైనటువంటి మాటలు ఉంటున్నాయా, లేకపోతే మిడినాగుల విషం మన పెదాల క్రింద, మన జిహ్వ క్రింద ఉందా? మన పెదాల కింద విషం ఉందా, అమృతం ఉందా, తేనె ఉందా, లేకపోతే మార చేదైనటువంటి మాటలు మన పెదాల కింద ఉన్నవా? వరదూసిన కత్తులు మన పెదవుల కింద ఉంచుకొని పైకి మాత్రం తేనె పూసిన పెదాల్లాగా మధుక్షీరములు పెదవుల క్రింద కలిగి ఉన్నట్లుగా సమాజానికి మనల్ని మనం కనబరుచుకుంటున్నామా, లేకపోతే వాస్తవికంగా మన పెదాల కింద మధుక్షీరములే ఉన్నవా అనేది మనం ఆలోచించాలి. క్షీరము అనే ఒక మాట, మధు అనే ఒక మాట మీరు గమనిస్తారు. క్షీరము అంటే పాలు. మన పెదాల కింద పాలు ఉండాలి అని రాయబడింది. పాలు దేనికి గుర్తు అని అంటే, పోషణకు, నిర్మలమైన వాక్యానికి, శుద్ధమైన వాక్యానికి గుర్తుగా పాలు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. ఈ పాలు మన పెదాల కింద ఉండాలి. ఈ పాలు మన జీవితంలో ఉండాలి. ఈ పాల ద్వారా మనం పోషించబడాలి. ఈ పాల ద్వారా మనం రక్షణలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, కృపలో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి. అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండటకు ఎదగాలి అని అంటే, ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలు 2 పనులు చేయాలి. ఒకటి, కొన్నింటిని ఉపేక్షించాలి, మరికొన్నింటిని అపేక్షించాలి. కొన్నింటిని ఉపేక్షించాలి, పరిత్యజించాలి, విసర్జించాలి, మానుకోవాలి, విడిచిపెట్టాలి, పూర్తిగా అసహించుకోవాలి, ఛేదరించుకోవాలి. అవి మన బ్రతుకులో, మన జీవితంలో, మన అంతరంగంలో ఉండకుండా పూర్తిగా ఉపేక్షించాలి కొన్నింటిని. ఆ తర్వాత కొన్నింటిని ఆశతో, ఆసక్తితో అపేక్షించాలి. అంటే కోరుకోవాలి, ఆసక్తితో వాటిని ఇష్టపడాలి అని దైవజనుడైనటువంటి పేతురు గారు తన పత్రికలో తెలియపరిచాడు. మనం క్రొత్తగా జన్మించిన శిశువులుగా మారాలి అని అంటే, మన వేషధారణ మానుకోవాలి, కపటం మానుకోవాలి, అసూయ మానుకోవాలి, దూషణ మాటలు మానుకోవాలి, దుర్భాషలు మానుకోవాలి. ఆ తర్వాత రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యం అనే పాలను మనం ఆశతో అపేక్షించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పసిపిల్లలకి తల్లి పాలు చాలా అవసరం. తల్లి పాల ద్వారానే పసిబిడ్డలు పోషించబడతారు.
జీవిస్తారు, బ్రతుకుతారు, ఎదుగుతారు కొంతవరకు. అలాగే రక్షించబడినటువంటి దేవుని పిల్లలు రక్షణ పొందిన ఆరంభ దినాలలో నిర్మలమైన వాక్యం అనే పాల ద్వారా మనం పోషించబడాలి, బలపరచబడాలి, నడిపించబడాలి. ఆ పాలు త్రాగేవాళ్ళు నీతి వాక్య విషయంలో అనుభవం లేనివారు అని రాయబడింది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి. రక్షించబడిన దేవుని బిడ్డలు ప్రారంభ దినాలలో తప్పనిసరిగా నిర్మలమైన స్వచ్ఛమైన పాలు, కల్తీ లేని, కలిపి చెరపబడని వాక్య ఉపదేశాల ద్వారా పోషించబడాలి. ఆ వాక్యం మీ పెదాల కింద ఉండాలి, ఆ వాక్యం మీ హృదయంలో ఉండాలి, ఆ వాక్యం మీ జీవితంలో ఉండాలి, ఆ వాక్యం మీ నొసట ఉండాలి, మీ చేతుల మీద ఉండాలి, మీ యొక్క గడప కొమ్ముల మీద ఉండాలి. మీరు నిద్రపోయేటప్పుడు చదవాలి, మేల్కొనేటప్పుడు చదవాలి, కూర్చున్నప్పుడు చదవాలి, ప్రయాణం చేసేటప్పుడు చదవాలి. ఆ జీవపు మాటలు రక్షణలో ఎదగటానికి ప్రయోజనకరమైన పాల వంటి స్వచ్ఛమైనటువంటి మాటల ద్వారా మనమంతా పోషించబడేటట్లుగా ఆ వాక్యం మన జీవితంలో ఉండాలి. ఆ వాక్యం ఉంటే ఏమవుతుందంటే కీర్తనాకారుడు చెప్తాడు 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయములో వాక్యం ఉంటుందో, ఎవరి పెదవుల క్రింద మధుక్షీరములు ఉంటాయో వారు పాపము చెయ్యరు, పాపము జోలికి పోరు, పాపములు కడిగివేయబడతాయి, పాపములు తీసివేయబడతాయి, పరిశుద్ధంగా రోషంగా బ్రతకటానికి ఒక నూతన తీర్మానంలోనికి వస్తారు. అంత మాత్రం కాదు, ఆమె పెదాల కింద ఏముంది అని రాస్తుందంటే మధుక్షీరములు. మధు అంటే తేనె. తేనె పరిశుద్ధ గ్రంథంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సూచనలు, గుర్తులకు ఆనవాలుగా ఉంది. ఏంటి? 1 తేనె ఆనందానికి గుర్తు, 2 జ్ఞానానికి గుర్తు, 3 మాధుర్యానికి గుర్తు. తేనె పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఆనందకరమైన జీవితానికి గుర్తుగా ఉంది, జ్ఞాన సంపదకు గుర్తుగా ఉంది, మాధుర్యమునకు మధురమైన అనుభవాలకు గుర్తుగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి వారు తేనె లాంటి లోతైన అనుభవంలోనికి రావాలి. పాలతో సరిపెట్టుకోకుండా, పాల వంటి వాక్యముతో జీవితాన్ని కొనసాగించకుండా అంతటితో తృప్తి చెందకూడదు, అంతటితో ఆగిపోకూడదు. తేనె లాంటి లోతైన ఆత్మీయ అనుభవంలోనికి వచ్చి ఆనందంగా జీవించాలి, జ్ఞానంతో నడుచుకోవాలి. ఆ తర్వాత మధురమైనటువంటి మాటలను సమాజానికి, ఎదుటివారికి, సంఘస్థులకు అందించే ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలుగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మరి మీ పెదాల క్రింద తేనె ఉందా లేదా విషం ఉందా? మీరు ఆనందకరమైన మాటలు, మధురమైన మాటలు, జ్ఞానముతో వివేకముతో కూడిన మాటలు పలుకుతున్నారా? మీరు పెదాలు తెరిస్తే తెలివిని వెదజల్లేటట్లుగా మీ పెదాలు కనబడుతున్నాయా? లేకపోతే ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవుని పిల్లల జీవితాలలో నోరు తెరిస్తే మధురమైన మాటే రావాలి, ఇంపైన మాటే రావాలి, తేనె పట్టు లాంటి మాటలే రావాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఒక మాట మీకు చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 16:24
ఓ చక్కని మాట రాయబడింది. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చప్పట్లు కొట్టండి సంతోషంగా, అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టండి. మీ పెదవుల క్రింద తేనె పట్టు లాంటి స్వచ్ఛమైన, సహజ సిద్ధమైన, మధురమైనటువంటి తేనె లాంటి మాటలు ఉండాలి. తేనె వంటి మాటల్ని సొలొమోను ఒక శ్రేష్టమైనటువంటి పదజాలంతో పోలుస్తున్నాడు. ఏంటి ఆ పదం అంటే ఇంపైన మాటలు, ఇంగ్లీష్లో మనోహరమైన మాటలు, అందమైన మాటలు, జ్ఞానముతో కూర్చబడిన మాటలు అని రాయబడింది. దేవుని పిల్లల నోట్లో ఎప్పుడు నోరు తెరిచినా సరే ఇంపైన మాటలే మనం పలకాలి. ఆ మాటలు కూడా ఎలా ఉండాలంటే తేనె పొట్టు లాంటి మాటలుగా ఉండాలి. ఆ మాటలు కూడా ఎలా ఉండాలంటే ప్రాణానికి మధురంగా ఉండాలి, ఎముకలకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించేవిగా, ఎముకలను బలపరిచేవిగా ఉండాలి. ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీ మాటలు తేనెతో కలిపిన మాటలుగా మధురంగా ఉంటున్నాయా, ఇంపుగా ఉంటున్నాయా, లేకపోతే కంపు కొడుతున్నాయా? కొందరు నోరు తెరిస్తే కంపైన మాటలు, అసభ్యకరమైన మాటలు, అసహ్యమైన మాటలు. విశ్వాస జీవితంలో చాలా అనుభవ జ్ఞానం ఉంటుంది. చాలా కాలం నుంచి మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, ప్రార్థనలు చేస్తారు, ఆరాధన చేస్తారు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. కానీ నోరు తెరిస్తే కంపు, దుర్వాసన, వినలేం, చెవులు మూసుకోవాల్సి వస్తుంది. కర్ణ కఠోరమైనటువంటి కపటమైన మాటలు, కుటిలమైనటువంటి మాటలు, దుర్భాషలు, సరసోక్తులు, మాట్లాడకూడని కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కానీ దేవుని పిల్లల యొక్క మాటలు ఎట్లా ఉండాలి అని అంటే తేనె పొట్టు లాంటి ఇంపైన మాటలు, మధురమైన మాటలు, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించే బలమైనటువంటి మాటలు మన నోట్లో ఉండాలి. ప్రాణేశ్వరి, నీ పెదవుల క్రింద మధుక్షీరములు కలవు అని ప్రభు మనల్ని ప్రశంసించాలి, కొనియాడాలి అని అంటే మనం ఎక్కడ నోరు తెరిచినా, మందిరంలోనైనా, మందిరం వెలపటైనా, కుటుంబంలోనైనా, ఉద్యోగ స్థలంలోనైనా, వ్యాపార స్థలంలోనైనా, పని స్థలంలోనైనా, అన్యజనుల దగ్గర సంభాషించేటప్పుడైనా మన మాట తీరు చాలా చక్కగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, ఇంపుగా ఉండాలి, మనోహరంగా ఉండాలి. ఇంకాసేపు మాట్లాడితే విందాం అనేటట్లుగా మన మాట తీరు ఉండాలి. అలాగూ మనం అభ్యాసం చెయ్యాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇంపైన తేనె పట్టు లాంటి మాటలు పలికినటువంటి ఓ భక్తుడు నాకు కనబడ్డాడు. అతని పేరు నఫ్తాలి. నోరు తెచ్చి చెప్పండి ఒకసారి గట్టిగా, నఫ్తాలి. అతని గురించి ఈ విధంగా రాయబడింది బైబిల్లో. నఫ్తాలి విడవబడిన లేడీ, అతడు ఇంపైన మాటలు పలుకును అనే మాట అక్కడ రాయబడింది. మన జీవితంలో ఇంపైన మాటలు, మనోహరమైన మాటలు పలకాలి. తేనె పట్టు లాంటి మధురమైన, ఆరోగ్యకరమైన, బలమైన మాటలు పలకాలి అని అంటే మనం నఫ్తాలిలాగా విడవబడిన లేడీగా మారాలి. లేడీ అంటే జింక లేదా దుప్పి అని అర్థం. అక్కడ లేడీ అంటే, విడవబడిన లేడీ అంటే బంధించబడినటువంటి స్థితిలో నుంచి విడిపించబడి విమోచించబడింది. అంతకుముందు కట్టబడిన స్థితిలో, బంధించబడిన స్థితిలో పాపం చేత, కులకట్ల చేత, ఆచారాల కట్ల చేత, వ్యసనాల కట్ల చేత, సాతాను
కట్ల చేత, మరణపు కట్ల చేత, మాయా మంత్రముల చేత కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి నఫ్తాలి విడిపించబడినట్లుగా, విమోచించబడినట్లుగా బైబిల్ చెప్తుంది. మనం అందరినీ కూడా పాపపు బంధకాల్లో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి రక్తంతో విడిపించాడు. విమోచన, క్షమాపణ మనందరికీ ప్రసాదించాడు. విమోచన, క్షమాపణ పొందిన మనందరి నోట ఎలాంటి మాటలు పలకాలి మనం అంటే బైబిల్ చెప్తుంది, ఇంపైన మాటలు పలకాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది కోపతాపాల మధ్యలో గుండెల్లో పగ ప్రతీకార జ్వాలతో నింపబడి మాట్లాడకూడని మాటలు, కఠినమైన మాటలు, కాని మాటలు, దుర్భాషలు, పాపిష్టి మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలు, కొరుకు పుండు లాంటి మాటలు పలుకుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లల జీవితాల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను రక్షించబడిన బిడ్డను, విమోచింపబడిన బిడ్డను, ప్రభు నన్ను క్షమించాడు, నేను ఆయన స్వకీయ సంపాద్యం, ఆయన శరీరం అనే సంఘంలో చేర్చబడ్డాను. నా నోటిని అదుపులో ఉంచుకోవాలి, నా నోటి మాటలు పొదుపుగా ఉండాలి. దేవుడు ఆకాశం అందున్నాడు, నేను భూమి మీద ఉన్నాను, నా మాటలు కొద్దిగా ఉండాలి, దైవ దృష్టికి అనుకూలంగా ఉండాలని ఎప్పటికప్పుడు దైవ భయముతో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మనం ఇంపైన మాటలు, మనోహరమైనటువంటి మాటలు పలకాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకనంటే పెండ్లి కుమార్తె సంఘం యొక్క పెదవుల క్రింద, నాలుక క్రింద ఏముందంటే మధు క్షీరములో ఉన్నవి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. తేనె ఉన్నట్లుగా మన జీవితంలో కూడా మనం పలికే ప్రతి మాట జ్ఞానంతో పలకాలి, ఆనందంతో పలకాలి, ఆచి తూచి పలకాలి, ఆలోచనతో పలకాలి, యుక్తముగా పలకాలి. కాని మాటలు మనం పలకకూడదు, నోటి మాటలతో మనం పాపానికి పాల్పడకూడదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దైవజనుడైనటువంటి పౌలు గారు కొలసీ సంఘానికి లేఖ రాస్తూ ఆ సంఘానికి ఓ చక్కని మాట చెప్పాడు. దేవుని పిల్లల నోటి మాటలు, దేవుని పిల్లల యొక్క సంభాషణ ఎట్లా ఉండాలనేది కొలసీ 4:6లో ఓ చక్కని మాట రాయబడింది. చదువుకుందాం, చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చప్పట్లు కొట్టండి సంతోషంగా. ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ దేవుని పిల్లల నోటి మాటలు ఎలా ఉండాలి, దేవుని పిల్లల యొక్క సంభాషణ ఎలా ఉండాలి, దేవుని పిల్లల యొక్క పలకరింపు ఎలా ఉండాలి, ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో నీవు తెలుసుకొనుటకై అనే మాట అక్కడ ఉపయోగించబడింది. అంటే సంఘములో ఉన్నటువంటి వారికి ఎలాగూ ఉత్తరం ఇవ్వాలి, సంఘము వెలపట్టి వారికి ఎలాగూ ఉత్తరం ఇవ్వాలి, ఆత్మీయులతో ఎలా మాట్లాడాలి, అన్యజనులతో ఎలా మాట్లాడాలి, దైవజనులతో ఎలా మాట్లాడాలి, విశ్వాసులతో ఎలా మాట్లాడాలి, ఇంటి వారితో ఎలా మాట్లాడాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలి, కట్టుకున్న భర్తతో ఎలా మాట్లాడాలి, కన్న బిడ్డలతో ఎలా మాట్లాడాలి, సమయం సందర్భం ఎలా ఎప్పుడు మాట్లాడాలని ఆ జ్ఞానం వివేచన కలిగి మనం మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు అంటండి, మన మాటలు ఎల్లప్పుడూ బైబిల్లో రాసిన చక్కని మాట మీరు గమనించాలి. ఇట్లాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని పిల్లల సంభాషణ ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, రుచిగా ఉండాలి.
చూడండి, వంటకం ఎంత చక్కగా సిద్ధపరిచినప్పటికీ ఉప్పు తగినంత వేస్తేనే ఆ వంట రుచికరంగా ఉంటుంది, ఆ భోజ్య పదార్థం రుచికరంగా ఉంటుంది, ఆ యొక్క కూరలన్నీ రుచికరంగా ఉంటాయి. ఉప్పు అనేది ఎక్కువ వేసినా అది రుచిని కోల్పోతుంది, తక్కువ వేసినా తగినంత రుచి దానికి కలగదు. కాబట్టి తగినంత ఉప్పు వేస్తేనే ఆ కూర రుచిగా ఉంటుంది. అలాగే దేవుని పిల్లల యొక్క సంభాషణలో పలికే ప్రతి మాట కూడా తగినంత ఉప్పు వేసినట్లుగా తగినంత మాత్రమే, అవసరమైన వరకే మాట్లాడాలి. అందుకనే సొలొమోను చెప్తాడు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనివాడు బుద్ధిమంతుడు, అపాయము నుంచి కాపాడబడతాడు అని చెప్తాడు. కనుక ప్రియులారా, దేవుని పిల్లల యొక్క నోటి మాటలు ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, మధురముగా ఉండాలి, సేమ్ టైం కృపాసహితంగా ఉండాలి. జ్ఞానము కలిగి కృపగల మాటలే మనం మాట్లాడాలి, కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. అవసరమైనంత వరకే మనం మాట్లాడాలి, కానీ అనవసరమైన సంభాషణల జోలికి మనం వెళ్ళకూడదు. కొంతమంది ఉంటారు, ప్రతి దాంట్లో తలదూరుస్తూ ఉంటారు, ప్రతి సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడాలి, తమ్మును తాము కనపరుచుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు మాట్లాడారో, వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారో, అసలు అక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియదు. సడన్గా వస్తాడు, అందరూ ఏదో ఒకటి మాట్లాడుతుంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు. అలా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి, సమయోచితంగా మనం మాట్లాడాలి. అందుకే బైబిల్ చెప్తుంది, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. సమయోచితమైన మాట, రుచి కలిగినటువంటి మాట, అది విలువైందిగా ఉంటుంది, చాలా ఘనమైందిగా ఉంటుంది, దానికి చాలా ఆధిక్యత ఉంటుంది సమాజంలో. కనుక దేవుని పిల్లలు మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి, మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి, సమయోచితంగా మాత్రమే మాట్లాడాలి, మనోహరమైన మాట మాత్రమే మాట్లాడాలి, కానీ అనవసరమైన మాటలు ఏది కూడా మాట్లాడి లేనిపోని దోషాన్ని తెచ్చుకొని శాపానికి గురి కాకూడదు. బైబిల్ చెప్తుంది, దేవుని పిల్లల పెదాల కింద తేనె ఉంది, లోతైన తేనె వంటి అనుభవాలు కలిగి దేవుని పిల్లలు నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ తర్వాత, నీ వస్త్రముల వాసన లెబానోను వాసన వలె ఉన్నది. ఈ వస్త్రాలేంటి, వస్త్రాల వాసన దేంతో పోల్చబడింది అనే వివరాలు కూడా మీతో చెప్తాను, గమనించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ధరించుకొనుటకు, ఆమె పెండ్ల కుమార్తె ధరించుకొనటానికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆ వివాహ మహోత్సవ సమయానికి ఆమె ధరించుకోవటానికి ఆమెకు ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఏ వస్త్రాలు? నార వస్త్రాలు. ఏ వస్త్రాలు? ప్రకాశమానమైన వస్త్రాలు, తెల్లని నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఏంటా వస్త్రాలు అనంటే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధమైన నీతి క్రియలు. అందరూ ఒకసారి నోడితే చెప్తారా? పరిశుద్ధమైన నీతి క్రియలు. ఈరోజు మన వస్త్రముల వాసన లెబానోను సువాసన వలె దేవునిని
సంతోషపెట్టాలి. మన యొద్ద నుండి ఇంపైన సువాసన దేవదేవుడు ఆఘ్రాణించి, ఆస్వాదించి, ఆనందించి మనల్ని ఆశీర్వదించాలని అంటే మన వస్త్రాల వాసన ఎలా ఉండాలి? మన వస్త్రాలు పరిశుద్ధమైనటువంటి వాసన, క్రీస్తు స్వభావము అనే సువాసన, పరిమళ సువాసన మన వస్త్రాల్లో వ్యాపిస్తూ ఉండాలి. మీకు ఇంకా కొంచెం వివరంగా చెప్తా చూడండి. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబును ఆశీర్వదించేటప్పుడు అన్నాడు, నా కుమారుడా, నా యొద్దకు రా, నేను నీ వస్త్రములను వాసన చూచి నిన్ను దీవిస్తాను అని అన్నాడు. భయంగా మారువేషములో ఉన్నటువంటి యాకోబు తండ్రిని సమీపించినప్పుడు యాకోబు యొక్క వస్త్రాలు వాసన చూచాడు ఇస్సాకు. చూచి ఈ రీతిగా దీవించడం మొదలుపెట్టాడు. నా కుమారుని యొక్క సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును ధాన్య ద్రాక్షారసములను సమృద్ధిగా విస్తారంగా అనుగ్రహించబడునుగాక అని దీవించడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కూడా ఇస్సాకు తన ప్రియకుమారుని ఆశీర్వదించినట్లుగా మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలి. విస్తారమైన ద్రాక్షారసంతో, సంతోషంతో మనల్ని దీవించాలి, ధాన్యంతో మనల్ని దీవించాలి, ఆకాశపు మంచుతో మనల్ని దీవించాలి, పైనుంచి దిగివచ్చే సర్వ సంపదలతో దీవించాలి అని అంటే మన జీవన విధానం, మన చర్యలు, మన క్రియలు పరిమళ వాసనగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక పరిమళాన్ని వెదజల్లేటట్లుగా, క్రీస్తు సువాసనను వెదజల్లే సంఘంగా, పెదవులు తేనియలొలుకుచున్నట్లుగా, పెదవుల క్రింద మధు క్షీరములు పొర్లి ప్రవహిస్తున్నట్లుగా, వస్త్రాలు కమ్మని సువాసనలతో నింపబడి సాక్ష్య జీవితం కాపాడుకుంటూ ముందుకు సాగాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లల యొక్క పెదాలు ఎలా ఉండాలి, ఆ పెదవులను బట్టి దేవుడు ఆ విశ్వాసులను ఎలా ఆశీర్వదిస్తాడు అనే మాటలు ఇంకా 2-3 మాటలు చెప్తాను, అందరూ గమనించండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందామండి ఒకసారి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. చప్పట్లు కొట్టి సంతోషంగా దేవుడు మహింపరచండి గట్టిగా. ప్రజలందరూ, యెహోవా జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై అంటే ఐక్యతతో, ఏక ప్రేమ, ఏక లక్ష్యం, ఏక ఉద్దేశం, ఏకాభిప్రాయం కలిగి వాళ్ళందరూ ప్రభువుని సేవించేటట్లుగా, ప్రభువుని ఆరాధన చేసేటట్లుగా, ప్రభువుని ఘనపరిచేటట్లుగా, ప్రభువుని మహిమపరిచేటట్లుగా దేవుడే చెప్తున్నాడు, నేను పవిత్రమైన పెదాలు ఇస్తాను అని. మనం ఆగి ఆలోచించాలి. మన పెదవులు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, దేవునిలో ఆనందించేటప్పుడు, మనం నోరు తెరిచి మాట్లాడేటప్పుడు మన పెదాలు ఎట్లా ఉన్నాయి? శుద్ధమైన పెదవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వాక్యంలో రాయబడింది. శుద్ధమైన పెదవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వచనంలో రాయబడింది. శుద్ధమైన పెదవులు కలిగినటువంటి వాళ్ళు, పవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాళ్ళు ప్రభువుని స్వరమెత్తి పిలుస్తారు, ఆయనకు ప్రార్థనలు చేస్తారు, ఆయన్ని స్తుతిస్తారు,
ఆయన్ని కీర్తిస్తారు, ఆయన్ని ఘనపరుస్తారు, ఆయన్ని ఆర్భాటంతో ఆనందంతో ఆరాధించడం ప్రారంభిస్తారు. ఎలాగంటే ఏక మనసుతో ఐక్యపడి అందరూ ఒకే స్వరముతో, ఒకే ఉద్దేశంతో, ఒకే లక్ష్యంతో ఆరాధన చేయటం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో మనల్ని ఎదుర్కొనాలి, నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా మనలను నియమించాలి, ఆయన సన్నిధిని సంతోషంతో మనల్ని ఉల్లసింపజేయాలంటే బైబిల్ చెప్తుంది, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. ఎందుకని అనంటే అవి పవిత్రమైన పెదవులు, పరిశుద్ధపరచబడిన పెదవులు, ఏక మనసుతో ఏకగ్రీవముగా మొర్ర పెడుతున్న పెదాలు గనక ఆ పెదాల్లో నుంచి వచ్చే ప్రతి ప్రార్థన దేవుడు మానకుండా అంగీకరిస్తున్నట్లుగా, ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా, దీవెనలు కుమ్మరిస్తున్నట్లుగా లేఖనం చెప్తుంది. కనుక ప్రియులారా, మీ పెదాలు పరిశుద్ధపరచబడి ఉన్నాయా? ఇంకా అపవిత్రమైనటువంటి పెదాలతో, అపవిత్రమైనటువంటి నాలుకతో, అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన హృదయంతో, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారా? మీకు ఒక్క సందర్భం గుర్తు చేస్తాను, గమనించండి. మన పెదాలు పరిశుద్ధపరచబడితే మనం చేసే ఆరాధన, మనం చేసే ప్రార్థనలు దేవుడు ఎలా అంగీకరించి మనల్ని ఆశీర్వదిస్తాడు? అసలు మన పెదాలు ఎప్పుడు పవిత్రపరచబడతాయి? మన పెదాలు పవిత్రపరచబడటానికి దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి ఆలోచనలు ఏమై ఉన్నాయి అనే వివరాలు చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదవండి, లేదంటే 6 వచనాల వరకు చక్కగా చదవండి. చదివితే అందులో ఒక అద్భుతమైనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఆ రోజుల్లో ఒక సింహాసనం ఖాళీ అయిపోయింది. ఒక రాజుగారు మరణించాడు. ఖాళీ అయిపోయిన సింహాసనాన్ని చూచి కలవరపడి కన్నీరు కార్చి గుండెలు బాదుకొని విలపిస్తున్నాడు యెషయా ప్రవక్త. అయ్యో, సింహాసనం ఖాళీ అయింది, రాజుగారు మృతి చెందాడు, ఈ రాజ్యం ఏమైపోద్ది? ఈ రాజ్యం పరిస్థితి ఏంటి? ఈ ప్రజల పరిస్థితి ఏంటి అని ఆందోళనతో, అయోమయంతో ఆర్తనాదం చేసి అల్లాడిపోతున్నాడు. అప్పుడు అతనికి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనబడింది. ఏంటి ఆ దృశ్యం అంటే, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండటం చూచాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భూలోకములో తాత్కాలికమైన సింహాసనం ఖాళీ అయిపోయిందని కలవరపడి కన్నీరు గారుస్తున్నటువంటి ఆ యొక్క యవనస్తుడికి, ఆ ప్రవక్తకి ఏ సింహాసనం కనబడిందంటే అత్యున్నతమైన సింహాసనం కనబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ఏ సింహాసనం కనబడిందండి? అత్యున్నతమైన సింహాసనం కనబడింది. ఆ సింహాసనం మీద కూర్చున్న వాని గురించి బైబిల్ చెప్తుంది, ప్రభు ఆసీనుడై ఉండుట చూచితిని అంటాడు. తెలుగు బైబిల్లో ప్రభు అని రాసి ఉంది. హీబ్రూ బైబిల్లో సర్వాధికారి అయిన ప్రభు అని రాయబడింది. సర్వాధికారి అయిన ప్రభు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండట కన్నులారా చూచాడు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన పెదాలు పరిశుద్ధపరచబడాలంటే 2 ప్రక్రియలు జరగాలి. ఒకటి, దేవుని ప్రత్యక్షత మనకి కలగాలి. సేమ్ టైం దేవుని ప్రత్యక్షత చూచిన వెంటనే, దైవ దర్శనం పొందిన వెంటనే మన యొక్క ప్రతిస్పందన మనం దేవునికి తెలియజేయాలి. ఒకటి, దేవుని యొక్క ప్రత్యక్షత,
గాడ్స్ రెవల్యూషన్. రెండవది మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన యొక్క ప్రతిస్పందన దేవునికి మనం తెలియపరచాలి. దేవుణ్ణి చూచాడు, చూచిన వెంటనే సర్వాధికారి అయిన ప్రభువా, నీవు అత్యున్నత సింహాసనం మీద, అతి పరిశుద్ధ సింహాసనం మీద, మహాపరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడివై ఉన్నావు, నేను చూచాను అన్నాడు. 3వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలు కొనియాడటం, గాన ప్రతిగానాలు చేయటం చూచాడు. ఈ ఒక్క అధ్యాయంలోనే, ఈ 6 వచనాల్లోనే సర్వశక్తిమంతుడైన దేవుని గురించి 2 ప్రకటనలు పొందుకున్నాడు యెషయా. ఒకటి, ఆయన సర్వాధికారి అయిన ప్రభు అని. 2, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, మన దేవుని గురించి మనం పూర్తిగా ఎరిగి ఉండాలి, పూర్తిగా ఎరిగి ఉండాలి. మన దేవునిలో 2 దివ్యమైన స్వభావాలు ఉన్నాయి. ఒకటి, ఆయన మహాపరిశుద్ధుడు. 2, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అనబడిన వానికి సర్వాధికారం ఒక్కటే ఉంటే సరిపోదు, పరిశుద్ధత కూడా సంపూర్ణంగా ఉండాలి. పరిశుద్ధత ఒక్కటే సంపూర్ణంగా ఉంటే సరిపోదు, సర్వాధికారం కూడా ఉండాలి. ఈ సర్వాధికారం, సంపూర్ణ పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుని ప్రత్యక్షత పొందిన వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే తన స్థితి తాను గుర్తుపట్టాడు, తాను ఏ స్థితిలో ఉన్నాడో. ఇది 6వ అధ్యాయం. అతను అప్పటికే ప్రవక్త, 5 అధ్యాయాలు రాశాడు. ప్రవక్తగా, దేవుని ప్రతినిధిగా పరిచర్యలో నడిపించబడుతున్నాడు. కానీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను, బలహీనతలను గుర్తించలేని గుడ్డితనంలో జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రభు సర్వాధికారి అయిన దేవుడని చూచాడో, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండటం చూచాడో, ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు అని గుర్తించాడో, వెంటనే తన యొక్క స్థితిని, తన యొక్క పరిస్థితిని, తాను ఏ పాప పంకిలమైన బ్రతుకులో ఉన్నాడో గుర్తుపట్టి అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఈ అయ్యో అనే పదం ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసండి? సాధారణంగా అయ్యో పాపం, చూస్తా ఉండగానే అట్లా జరిగిపోయింది ఏంది, అయ్యో పాపం అలా నాశనం అయిపోయాడే, అయ్యో పాపం అప్పుడే చనిపోయాడా అని ఎదుటి వాళ్లకు వచ్చిన శిక్షను బట్టి, నాశనాన్ని బట్టి, దుస్థితిని బట్టి ఆ పదం ఉపయోగిస్తాం సాధారణంగా. కానీ ఇక్కడ ఎదుటి వాళ్ళ యొక్క స్థితిని బట్టి కాదు, కానీ తన దుస్థితిని, తన లోపాన్ని, తన పాప పంకిలమైన స్థితిని గమనించినటువంటి యెషయా అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. అంత మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న సమాజం, తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో కూడా గుర్తించగలిగాడు. ఏమని? నేను అపవిత్రమైన పెదవులు గల మనుషులతో కూడా నివసిస్తున్నాను. ఈ అపవిత్రమైన పెదవులు నేను కలిగి, అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళతో సహవాసం చేయటం ద్వారా నాకు కలిగిన ఫలితం ఏంటి అని అంటే, నేను నశించి తిని, నేను నాశనానికి పాత్రుడను అని ఎలుగెత్తి కేకేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యెషయాలాగా పరిశుద్ధతని, పాపాన్ని, పవిత్రతని, అపవిత్రతని కలిపి అన్నిటినీ జోడించుకుంటా ముందుకు సాగుతూ వస్తున్నామేమో. అలా గనక కలిపితే, పాపాన్ని పవిత్రతని కలిపితే, తెలుపుని నలుపుని కలిపితే ఏ రంగు వచ్చిందో తెలుసండి? యాష్ కలర్ వచ్చింది. పెయింట్ వేసేవాళ్ళు
తెలుపు, నలుపు మిక్స్ చేశారనుకోండి, ఏ కలర్ వచ్చిందో తెలుసా? యాష్ కలర్ వచ్చింది, అంటే బూడిద రంగు కలర్ వచ్చింది. బూడిద రంగు కలర్ వచ్చింది. అలాగే మన జీవితంలో పాపము, పరిశుద్ధత, చీకటి, వెలుగు, మంచి, చెడు కలిసి ప్రయాణం చేస్తున్నంత కాలం మన బతుకు భస్మమే, బూడిదే తప్ప వేరే ఏమి మిగలదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలు దేవుని ప్రత్యక్షత చూడాలి, వెంటనే స్పందించాలి, వెంటనే మన లోపాలను, పాపాలను గ్రహించి పశ్చాత్తాపంతో పరివర్తన చెందటానికై అర్థించి ఆరాటంతో, అభిషేకంతో దేవుణ్ణి వేడుకోవాలి. అలా వేడుకుంటూ ఉండగా ఏం జరిగింది తెలుసండి? కెరూబులలో, శరాపుల్లో ఒకడు కారుతున్న నిప్పు తీసుకొచ్చి యెషయా పెదాలకి అంటించాడు. ఎప్పుడైతే ఆ కారు నిప్పు అపవిత్రమైన పెదవులను తాకిందో వెంటనే అతని పాపాలన్నిటిలోంచి అతనికి ప్రాయశ్చిత్తం కలిగింది. దేవునికి మహిమ కలుగునగాక. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగి మనం పవిత్రమైన పెదవులు గలవారంగా, ప్రభువుకి ప్రీతికరమైన వ్యక్తులముగా, ప్రభువుకి సమీపస్తులముగా, ప్రభుని క్షుణ్ణంగా ఎరిగిన వారంగా మనం జీవించాలి. అప్పుడే మన ప్రార్థనలు, మన ఆరాధన అంగీకరించబడతాయి. దేవుని ఆశీర్వాదాలు మన మీదకి దిగి వస్తాయి. దేవునికి మహిమ కలుగునగాక. చాలామంది దేవుణ్ణి సేవించడం, ఆరాధించేటప్పుడు ఆరాధన అనగానే ఏమనుకుంటారంటే పాటలు పాడటం ఆరాధన అనుకుంటారు, సంగీతం సేవ ఆరాధన అనుకుంటారు, చప్పట్లు కొట్టడం ఆరాధన అనుకుంటారు, పెద్ద పెద్దగా అరవటం ఆరాధన అనుకుంటారు. అసలు సిసలైన ఆరాధన ఏంటి? ఏక మనసుతో దేవుణ్ణి సేవించడం, పవిత్ర పెదవులతో ప్రార్థించడం అంటే ఏంటనంటే, దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉంటారో ఆయన పరిశుద్ధతను, ఆయన క్యారెక్టర్ని ఎరగాలి. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, ఆయన జ్యోతిర్మయుడు, ఆయనలో చలనం లేదు, ఆయనలో గమనమూలనైన ఏ ఛాయ లేదు అని దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళు, పరిశుద్ధతను లోతుగా ఎరిగిన వాళ్ళు, ఆయన సర్వాధికారి అయిన దేవుడని ఆ దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళు చాలా నీతిగా బ్రతుకుతారు. ఆ దర్శనం లేకపోతే సొలొమోను చెప్తాడు, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారు. మనకు ఒక డివైన్ విజన్, దైవిక దర్శనం మనం కలిగి ఉండాలి. ఆ దర్శనం ప్రకారం మనం జీవించాలి, నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న మనం యెహోవా నామమును బట్టి ఏక మనసుతో ఆయన్ని సేవించాలి, ఆయనకు ప్రార్థనలు చేయాలి, ఆయన్ను స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని సమీపంగా జీవించాలి. ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎరిగి దేవునిగా మహిమపరచాలని కోరుకుంటే మనకి పవిత్రమైన జీవితం, పవిత్రమైన హృదయం, పవిత్రమైన మనస్సు, పవిత్రమైన పెదాలు మనం కలిగి ఉండాలి. దేవునికే మహిమ కలుగునగాక. ఆ శుద్ధమైన పెదాలు, పరిశుద్ధమైన పెదాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. వాళ్ళు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి. దేవుడు వారికి చక్కని ప్రత్యుత్తరం ఇస్తాడు. వాళ్ళ ప్రార్థనలన్నీ మానక దేవుడు అంగీకరించి మహిమగల బాహువుని చాపి మహత్తరమైన కార్యములు నిశ్చయముగా జరిగించునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 12:19, 12:22 రెండు మాటలు చదువుకుందాం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. 22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు
అసహ్యములు, సత్యవర్తనలు ఆయనకు ఇష్టులు. తలపైకి చూడండి. మొదట చెప్పాను, తేనెతో నింపబడిన పెదవులు, మధురమైన పెదవులు, మంచి మాటలు పలికే పెదవులు, ఇంపైన మాటలు పలికే పెదవులు అని. రెండవ చెప్పాను, పవిత్రమైన పెదవులు, ఏక మనసుతో దేవుణ్ణి సేవించుచు ప్రార్థించే పెదవులు అని. మూడవ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నిజమాడు పెదవులు, సత్యము పలికే పెదవులు. నిజమాడే పెదాలు, సత్యము పలికే పెదాలు. నిజమాడు పెదవులు నిత్యము శాశ్వత కాలం నిలిచి ఉంటాయి. అబద్ధమాడే పెదాలు క్షణం మాత్రమే ఉంటాయి అనే మాటలు ఇక్కడ బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగానండి. దేవుని నమ్మిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని పిల్లలు ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఏం గ్రహింపు కలిగి ఉండాలంటే, ఎఫెసీ 4:25లో రాయబడినట్లుగా, మనము ఒకరికి ఒకరము క్రీస్తు యొక్క అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే పలుకవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనమంతా యేసుక్రీస్తు శరీరం అనే సంఘములో అవయవాలుగా అమర్చబడ్డాం. మనలో ఒక్కొక్కరిని దేవుడు తన చిత్త వృత్తి చొప్పున శరీరం అనే సంఘములో అమర్చి ఉన్నాడు. కాబట్టి మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు అని, దేవుని శరీరం అనే సంఘములో అవయవాలుగా అమర్చబడ్డామన్న గ్రహింపు కలిగి మనం చేయాల్సింది ఏంటంటే, అబద్ధమాట మానుకోవాలి. అబద్ధానికి అవకాశం ఇవ్వకూడదు, సత్యమే పలకాలి అని పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకు మనం బ్రతికినంత కాలం నిజమే మాట్లాడాలి, సత్యానికే సాక్షులుగా నిలబడాలి మనం అని అంటే, అబద్ధానికి జనకుడు అపవాది అయిన సాతానండి. అబద్ధం అనేది సాతాను స్వభావం. అబద్ధం అనేది సాతాను స్వభావం. కనుక దేవుని పిల్లలు సాతాను స్వభావం కలిగి నడుచుకోకూడదు. అబద్ధం కొంతకాలం ప్రయోజనం కలిగించినట్లుగా కనిపించిన ఏదో ఒకరోజు బయటపడక తప్పదండి. అది బయటపడిందనుకోండి, నిజం నిప్పు లాంటిది. ఏదో ఒక రోజు బయటపడిద్ది. బయటపడినప్పుడు మనకి అవమానాన్ని కలుగు చేస్తుంది, మనల్ని సిగ్గు కలుగు చేస్తుంది, మనకున్న పరువంతా బజారు పోలయ్యే అవకాశం ఉంటుంది. అబద్ధం దేవునికి అసహ్యం. ఎందుకంటే అది సాతాను స్వభావం. కాబట్టి దేవుని పిల్లలు మాటలలో నిజాయితీ, జీవితంలో నిజాయితీ కలిగి నడుచుకోవాలి. దేవుడు అంతరంగములో సత్యాన్ని కోరే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని పిల్లలు ఎట్టి సందర్భాల్లో కూడా అబద్ధం మాట్లాడకూడదు, అబద్ధానికి అవకాశం ఇవ్వకూడదు, అబద్ధాన్ని ప్రేమించకూడదు, అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు, అబద్ధానికి దూరంగా ఉండాలి, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధాలు అలవాటు చేసుకోకూడదు, అబద్ధాన్ని ప్రేమించి అత్యాసక్తితో జరిగించకూడదు. ఎందుకనంటే అబద్ధమాడు పెదాలు క్షణం మాత్రమే ఉంటాయి. అబద్ధమాడే పెదాలని జీవితాన్ని దేవుడు అసహించుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుని పిల్లలు బతికినంత కాలం నిజం మాత్రమే నిర్భయంగా మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఎప్పుడైనా మీరు నిజం మాట్లాడే వ్యక్తులు నిర్భయంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, తలెత్తుకొని టీవీగా జీవిస్తారు. అబద్ధాన్ని కలిగి అబద్ధాన్ని మాట్లాడుతూ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ అబద్ధ సాక్ష్యం చెప్పుచూ
అనేకుల మీద లేని వార్తలు పుట్టించుచు విచ్చలవిడిగా జీవించే వాళ్ళు అంత నిబ్బరంగా నిర్భయంగా జీవించలేరు. లబ్ డబ్ కొట్టుకుంటూ ఉండదు గుండె. ఎప్పుడు నిజం బయటపడుతుందో, ఎప్పుడు అవమానపరచబడతానో అని. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నిజం నిప్పు లాంటిది. నిజం ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అందుకని బైబిల్ చెప్తుంది, నిజమాడు పెదవులు నిత్యము ఉండును. కనుక దేవుని పిల్లల జీవితాల్లో అన్ని సందర్భాల్లో నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అసత్య ఆరోపణలు చేయబాకండి. అబద్ధాన్ని అలవాటు చేసుకోబాకండి. అబద్ధాన్ని ప్రేమించి జరిగించబాకండి. అబద్ధం అనేది ఒంటి కాలుతో నిలబడిన వ్యక్తితో సమానం. ఏదో ఒక సమయానికి కూలిపోతాడు, కుప్పకూలిపోతాడు. సత్యం రెండు కాళ్ళ మీద నిలబడినటువంటి జీవితం. సత్యం ఎప్పటికైనా నిలుస్తుంది. సత్యం జయిస్తుంది. సత్యం విజయ పతాకం ఎగరవేస్తుంది. కనుక మనం సత్య సంబంధులముగా, సత్యానికి సాక్షులముగా, సత్యాన్ని మన నడికట్టుగా కట్టుకుని సంఘములో, సమాజంలో, ఇంటిలో సత్యం పలకండి. మీ పిల్లలకి సత్యాన్ని అనుసరించడం నేర్పించండి. యోహాను తన పత్రికలో రాస్తాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారన్న సంతోషము కంటే ఎక్కువైన సంతోషం నాకు ఇంక ఏముంటుంది చెప్పండి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, నా పిల్లలు, నా సంఘస్థులు నా ఉపదేశాలు విని నడిపించబడుతున్న దేవుని ప్రియులు సత్యమును అనుసరించి నడుస్తున్నారు అనే సంగతి నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని. ఒక సేవకుడికి ఎంత సంతోషం కలిగిస్తే మరి దేవదేవునికి ఇంకా ఎంత సంతోషం కలిగిస్తుంది. అందుకని అబద్ధానికి ఆమడ దూరం ఉండండి. అబద్ధాన్ని మాట్లాడొద్దు. అబద్ధం అనేది ఒక వేషం లాంటిది. ఆ వేషధారణ మనం లేకుండా నిజాయితీ పరులుగా జీవిద్దాం. సత్య సంబంధులంగా నిలిచి ఉందాం. సత్యానికి సాక్షులుగా ప్రకాశిద్దాం. అన్ని విషయాల్లో పెండ్లి కుమార్తె సంఘంలాగా మధురమైన మాటలతో, పవిత్రమైన మాటలతో, యథార్థమైన మాటలతో ప్రభు దృష్టికి మంచి సాక్ష్యం పొంది ప్రభువుకి అంగీకారం యోగ్యంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని అంగీకరించి ఆశీర్వదించునుగాక.